అధికారంతో అడ్డుగోలుగా గ్రావెల్ మాఫియా. అడిగే అధికారే లేరా? అడిగారంటే అంతే సంగతులు. ప్రభుత్వం మాదే, అంతా మా ఇష్టం అంటున్నారు. అది ఎక్కడో కాదండి, మన నెల్లూరు జిల్లాలోనే. నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు కొత్త దందాకు తెరతీశారు. కోట్ల రూపాయల విలువైన చేస్తే ఖనిజ సంపదపై కన్నేసిన పచ్చ పార్టీ నేతలు, కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్ను అడ్డగోలుగా త్రవ్వేస్తున్నారు. గిరాకీ వచ్చిందంటే గ్రావెల్ సిద్ధమంటూ రహస్యంగా రాత్రి వేళల్లో రెచ్చిపోతూ గ్రావెల్ అమ్ముకుంటూ కోట్ల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో తెలుగు తమ్ముళ్ల గ్రావెల్ దందాపై ప్రత్యేక కథనం. చూశారుగా, రాత్రి వేళలో రహస్యంగా ప్రొక్లైన్ ట్రిప్పర్లతో మట్టిను ఎలా త్రవ్వేస్తూ రవాణా చేస్తున్నారో. ఇక్కడ త్రవ్వకాలు చేపడితే అతి సమీపంలో ఉన్న పొట్టేపాళెంలో సొమ్ము రాలుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం అయినటువంటి పడమటి మల్లెల వైపుగా ఉన్నటువంటి నరసింహకొండ ప్రాంగణంలో సిండికేట్గా ఏర్పడి త్రవ్వకాలు రహస్యంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక అసలు కథకొస్తే, నరసింహకొండ ప్రాంగణం 7 కోనేరుల సమీపంలో ఉన్నటువంటి భూముల్లో లభించే గ్రేడ్ 1 గ్రావెల్కు మంచి ధరతో పాటు డిమాండ్ కూడా ఉంది. ఒక టిప్పర్ గ్రావెల్ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పలుకుతూ ఉంది. ఇదే అదునుగా తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ తరలింపుకు తెరతీశారని స్థానికులు అంటున్నారు. గ్రావెల్ రవాణా చేయాలంటే కొమరపూడి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. అతి చిన్న గ్రామం అయినటువంటి ఆ గ్రామానికి రాకపోకలకు ఒకవైపు నరసింహస్వామి కొండ, చుట్టూ పచ్చని చెట్లు, పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డు మార్గం. ఇప్పుడది నరక మార్గంగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలతో అభివృద్ధి వైపు రాణిస్తూ ఉంటే, గ్రావెల్ మాఫియా దారులు ఉన్న అరాకొర రోడ్లను ధ్వంసం చేస్తూ పల్లె ప్రజలను నానా అవస్థలకు గురి చేస్తూ కూటమి ప్రభుత్వానికి తీరని మచ్చలుగా మారుతున్నారు అనేదే స్పష్టంగా మనకిప్పుడు తెలుస్తుంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల నెల్లూరు రూరల్ ప్రజలకు కూటమి ప్రభుత్వం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ముద్దంటూ నినాదాలతో ప్రజానీకంలో వెలుగు చూస్తుంది. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉందని, అక్రమ గ్రావెల్ మాఫియాను అడ్డుకుని పల్లె మార్గాల రోడ్లను ధ్వంసం చేస్తూ రాకపోకల ప్రయాణికులకు ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని, లేనిచో ఆ ఎఫెక్ట్ అధికార పార్టీ మీదే చూపుతుందని కొంతమంది టీడీపీ రాజకీయ విశ్లేషకులంతా వాపోతున్నారు.